దాసరి గారు కూడా నాకు బాగా హెల్ప్ చేశాడు, చాలా మంచి సినిమాలు ఇచ్చాడు ఆయన. అవును, ఆయన యాక్చువల్లీ తెలుగు మాట్లాడినప్పుడు కూడా చెప్తారు. అవును, మేఘ సందేశం అవన్నీ ఒక చిన్న పాపని ట్రీట్ చేసినట్టు. అంటే ఆయన ఒక పిక్చర్లో దేవుడే దిగి వస్తే దాంట్లో నేను ఇది స్విమ్మింగ్ పూల్లో నేను బికినీ వేసుకోవాలన్నమాట. వెళ్ళు డ్రెస్ మార్చుకుంటా అన్నాడు ఆయన. అంటే చిన్న వాళ్ళం కదా అప్పుడు. సో ఆయన మా గురువు గారు ఆయన. సో ఆయన వెళ్ళి జయప్రద వెళ్ళు డ్రెస్ మార్చుకుంటా అన్నాడు. వెళ్తే చూస్తే అక్కడ బికినీ ఉంది. నేను వేసుకోవాలంటే వేసుకోను అన్నాడు. సరే ఏడ్చాను, చాలా ఏడ్చాను. అప్పుడు ఏడిస్తే మళ్ళీ ఆయన వచ్చాడు, ఏమైంది అన్నాడు. నేను వేసుకోనన్నా. వేసుకోనంటే అసలు నీకేం కనపడదులే, నువ్వు వేసుకుని రా అన్నాడు. అప్పుడు నన్ను ఆ టైర్లో కూర్చోబెట్టాడు ఆయన. కూర్చోబెట్టి తీసాడు. ఆ తర్వాత ఐ హావ్ డిసైడెడ్ మెంటలీ ఐ షుడ్ నాట్ పుట్ బికినీ డ్రెస్ అనుకున్నా. అంటే తప్పని కాదు, హౌ సమ్ హౌ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఒక్క షాట్లో కూడా ఎప్పుడు ఏ సినిమాలో వేయలేదు నేను. ఆల్మోస్ట్ నేను 30 years నుంచి ఇప్పుడు దాకా ఐ మేడ్ ఏ పాయింట్ దట్ ఐ షుడ్ నాట్ డూ ఇట్. అండ్ ఇప్పుడు కంటెంట్ పూర్తిగా మారింది, చాలా మంచి మంచి కథలు వస్తున్నాయి. ఫస్ట్లో ఎలాంటి మంచి మంచి స్టోరీ లైన్స్ అవన్నీ వచ్చేవో మళ్ళీ ఇప్పుడు అలాంటివి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అట్లా అన్నీ రిక్రియేట్ చేస్తున్నారు, అన్ని రకాల కథలు వస్తున్నాయి. మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే ఎటువంటి కథలో ఎలాంటి క్యారెక్టర్లో చూసుకోవాలనుకుంటున్నారు? నేను నన్ను చూసుకోవాలంటే సాగర సంగమం లాంటి క్యారెక్టర్స్లో చూడాలని. అలాగే కొన్ని సినిమాలు నేను చిన్నప్పుడు మిస్ అయ్యాను. నేను చేసింది వాణిశ్రీ గారు చేశారు ఒక సినిమా, మదర్ అండ్ డాటర్ అనమాట. అది హిందీ నేనే చేశాను, సంజోగ్. తెలుగు తెలియదు నాకు ఏంటో పేరు, జీవన జ్యోతి. అది చేయాలని నాకు ఆశ. అలాంటి సినిమాలు అంటే అదొక కానీ వాట్ ఐ మీన్ అంటే అవి వచ్చినా రాకపోయినా ప్రజలు నన్ను చూసారు ఆ క్యారెక్టర్స్లో. కానీ ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే, నేను ప్రణయం అని ఒక పిక్చర్ చేశాను మలయాళం, బ్లెస్సీ డైరెక్టర్ అనమాట, మోహన్ లాల్ హీరో. అది వన్ ఆఫ్ ద క్లాసిక్స్ నేను చేసింది. నేను అలాగా అంటే సొసైటీలో ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే, ఆఫ్టర్ కమింగ్ టు ఫిలిమ్స్ నుంచి పాలిటిక్స్ చేస్తున్నప్పుడు రాంపూర్ తర్వాత ఐ గాట్ ఏ లాట్ ఆఫ్ కరేజ్, లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ యూనో కంప్లీట్ మైండ్లో ఒక సెట్ అయి ఉంది ఏంటంటే, నువ్వు సొసైటీకి ఏమిస్తావు అంటే. ఇప్పుడు భాష మారిపోయింది, ఇదివరకులాగా ఏడ్చే రోజులు కాదు. ఒక క్యారెక్టర్ని తీసుకుంటే ఇట్స్ ఎ ఛాలెంజింగ్ టు సొసైటీ. ఆ క్యారెక్టర్ని సొసైటీలో ఎలాగా ఇంప్రూవ్ చేయాలి, ఎలాగ సొసైటీ నచ్చుతుంది. లైక్ యూనో కాశ్మీర్ ఫైల్స్. సో అలా ఐ వాంట్ టు డూ దట్ కైండ్ ఆఫ్ రోల్స్ నౌ. వెరీ విగరస్, వెరీ వైలెంట్ అండ్ వెరీ కరేజియస్. ఒక ఛాలెంజ్ క్యారెక్టర్స్ చేయాలని. ఓకే. యా.